హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ గ్రూప్ 2 మోడల్ పేపర్ నెంబర్ 23ను మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్ అయితే మనం చూస్తున్నాము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన. ఓకేనా? మరి ఈరోజు ఇండియన్ జాగ్రఫీ పైన చాలా ముఖ్యమైన నదీ వ్యవస్థ పైన టాప్ బిట్స్ అయితే చూద్దాము. ఓకేనా? ఇవి మీకు బెస్ట్ ప్రిపరేషన్గా అయితే బెస్ట్ రివిజన్గా కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఎవరైతే మన యాప్లో ఫుల్ కోర్స్ తీసుకున్నారో వారు రెగ్యులర్గా వీటిని ఫాలో అవ్వండి. ఓకేనా? బెస్ట్ రివిజన్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన యాప్లో గ్రూప్ 2 కోర్స్ తీసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. మంచి టైం అండి. వెంటనే కోర్స్ తీసుకోండి. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. జస్ట్ 99 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో 50,000 ప్రశ్నల సమాహారం అండి. ఓకేనా? అవి తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని రూపొందించాం కాబట్టి 99 కాబట్టి వెంటనే తీసుకోండి. ఓకే? హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదావకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే కని విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 year వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా? కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. గంగా అనేది ఈ క్రింది వాటిలో ఏ నదుల సంగమం ఫలితంగా ఏర్పడింది? గంగా అనేటువంటి నది ఏ నదుల యొక్క సంగమం అంటే కలయిక. ఓకే? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. దేవప్రయాగ్ వద్ద భగీరథి మరియు అలకనంద నదుల యొక్క కలయికయే గంగా నదిగా మనం చెప్పుకోవచ్చండి. ఎక్కడండి? దేవప్రయాగ వద్ద భాగీరథి మరియు అలకనంద నదులు రెండూ కలిసి మరి సంగమంగా ఏర్పడి మైదాన ప్రాంతంలోకి ఎంటర్ కావడం అయితే జరుగుతుంది గంగా నది. భారతదేశంలోనే అతి పొడవైనటువంటి హిమాలయ నదిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? భారతదేశంలోనే అతి పొడవైన హిమాలయ నది. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. మరి భారతదేశంలో అతి పెద్ద నది ఏంటి అంటే బ్రహ్మపుత్ర. పొడవైనది గంగా, పెద్దది బ్రహ్మపుత్ర. ఓకే? క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. జాబితా 1ని జాబితా 2తో సరిపోల్చండి. ఉపనది మరియు నదులు. ఏ ఉపనది ఏ నదితో సంగమం చేస్తుంది లేదా కలుస్తుంది? చంబల్, సోన్, మానస్. పైన ఇవ్వబడిన జతలలో ఏది సరికానిది? చంబల్ నర్మదా, సోన్ యమున, మానస్ బ్రహ్మపుత్ర. మరి సరికానిది ఏంటండి ఇందులో అంటే ఆప్షన్ డి 2 మరియు 3 అండి. సోన్ అండ్ మానస్. ఓకే? సోన్ అండ్ మానస్ అనేవి తప్పు. చంబల్ అనేది నర్మదాగా మనమైతే చెప్పుకోవచ్చు. సరైనది. ఓకేనా? పై వాటిలో ఏది సరైనది? గైస్, మరి ఇక్కడ క్రింద ఇవ్వబడిన వాటిలో సరైనది కేవలం సి మాత్రమే అండి. బ్రహ్మపుత్రం మాత్రమే సరైనది. రిమైనింగ్ తప్పు. చంబల్ అనేది నర్మదా కాదండి. ఓకేనా? చంబల్ అనేది నర్మదాకి కాదు. మరియు సోన్ అనేది యమునాకి కాదు. చంబల్ అనేది యమునాకి, సోన్ అనేది గంగా నది యొక్క ఉపనదులుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? చంబల్ అనేది దేనికండి? యమునా నదికి ఉపనది. సోన్ అనేది గంగా నదికి ఉపనది. మానస్ అఫ్ కోర్స్ బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా చెప్పుకోవచ్చు. మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. కామెంట్ చేయాలి అందరికీ కూడా, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. భారతదేశంలో
గంగా నదిలో కలిసేటువంటి భారతదేశంలోని అతి పొడవైనటువంటి ఉపనది పేరేంటి? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే భారతదేశంలో అతిపెద్ద ఉపనది కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వాటిని సరిపోల్చండి జాబితా 1ని జాబితా 2తో. లోక్తక్ సరస్సులండి, అవి ఉన్నటువంటి రాష్ట్రాలు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లోక్తక్, పులికాట్, లోనార్, ఉలార్ ఏ రాష్ట్రాలలో ఉన్నాయి మరి ఇవి? చూసేద్దాం. ముందుగా లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉంది, చాలా చాలా బాగుంటుందండి, ఇది ఫేమస్. నెక్స్ట్ పులికాట్ సరస్సు తమిళనాడు. ఇక్కడ ఏపీ ఇచ్చినా కూడా కరెక్టే అండి. ఎందుకు కరెక్టు అంటే పులికాట్ సరస్సు అనేది ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బార్డర్లో, ఏపీలో కొంచెం ఉంటుంది, తమిళనాడులో కొంచెం ఉంటుంది, బార్డర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏది ఇచ్చినా కూడా కరెక్టే. ఈవెన్ ఏపీ ఇచ్చినా కూడా కరెక్ట్ అవుతుంది, తమిళనాడు ఇచ్చినా కూడా కరెక్ట్ అవుతుంది, గమనించాలి. నెక్స్ట్ లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంటుంది, ఇది ఒక క్రేటర్. ఓకే, నెక్స్ట్ ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్, భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణానికి నదుల సరైన క్రమం ఏంటి? ఉత్తరం నుండి దక్షిణానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, దామోదర్. ఓకే, దామోదర్ ఎక్కడ ఉంటుందండి ఇది? దామోదర్ నది అనేది పశ్చిమ బెంగాల్లో ఉంటుందండి. దామోదర్ మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ, ఒక్క నిమిషం. యా, భారతదేశ పటం కనుక మనం గమనించినట్లయితే ఈ విధంగా. ఓకే, యా, మరి దామోదర్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉంటుందండి? పశ్చిమ బెంగాల్. ఓకే, నెక్స్ట్ తర్వాత బ్రాహ్మిణి ఎక్కడ ఉంటుందండి? ఒడిషా. ఓకే, యా, నెక్స్ట్ మహానది కూడా ఒడిషాలోనే ఉంటుందండి, కొంచెం కింది భాగంలో. తర్వాత తుంగభద్ర నది ఉంటుందండి, ఎక్కడ? కర్ణాటకలో. ఓకేనా? సో ఇది ఉత్తరం నుండి దక్షిణానికి నదుల యొక్క ప్రవాహ దిశగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని సరిపోల్చండి జాబితా 1ని జాబితా 2తో. నదులు, ఉపనదులు. కృష్ణ, బ్రహ్మపుత్ర, గోదావరి, యమున ఏవి ఏ నదులకు ఉపనదులుగా ఉండడాన్ని మనము చూడవచ్చు. మొదటిది చూసినట్లయితే కృష్ణా నదికి ఉపనది భీమా అండి, భీమా ఉపనది. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర నదికి ఉపనది తీస్తా నది. నెక్స్ట్ గోదావరికి ఉపనది గోదావరికి ఉపనది ఆప్షన్ 2 అండి, ఇంద్రావతి. యమునా నదికి చంబల్ ఉపనదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్, క్రింది వాటిలో బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులను పశ్చిమం నుండి తూర్పుకు అమర్చండి. పశ్చిమం నుండి తూర్పుకండి. ఓకేనా, ఇది పశ్చిమము, ఇది తూర్పు, అంటే ఈ విధంగా అమర్చాలి అని అర్థం. అంటే ఇటు నుండి ఇలా యారో మార్క్స్ చూడండి, ఈ విధంగా అమర్చాలి. లోహిత్, దిబాంగ్, సుబరీసిరి, తీస్తా. పైన ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని గమనించండి. సరైన సమాధానం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 అంటే తీస్తా నది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఆప్షన్ 3 సుబనసిరి. నెక్స్ట్ చూసినట్లయితే ఆప్షన్ 1 అండి లోహిత్. ఆప్షన్ 1 లోహిత్. తర్వాత దిబాంగ్ నదులుగా మనం చెప్పుకోవచ్చు. 4, 3, 1, 2. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఈ ఒక ఉపనదులు పశ్చిమం నుంచి తూర్పు వరకు అయితే ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపొల్చండి. నది, దానికి ఉన్నటువంటి ఉపనది. గంగా నది యొక్క ఉపనదులు, సింధు నది యొక్క ఉపనదులు, యమునా నది యొక్క ఉపనదులు, గోదావరి నది యొక్క ఉపనదులు ఏంటి అని అడుగుతున్నారు. సో 1 by 1 అయితే మనము క్లియర్గా చూసేద్దాము. ముందుగా చూసినట్లయితే గంగా నది యొక్క ఉపనదులు ఏంటంటే గోమతి మరియు కోసి అండి. ఏంటవి? గోమతి మరియు కోసి. నెక్స్ట్ సింధు నది యొక్క ఉపనదులు చినాబ్ మరియు సట్లెజ్.
నెక్స్ట్ యమునా నది ఉపనదులు ఏంటండి మరి? ఆప్షన్ 1 చంబల్ మరియు కేన్. గోదావరి యొక్క ఉపనదులు వైర్గంగా మరియు ఇంద్రావతి. ఇవి రెండు కూడా గోదావరి నదికి ఉపనదులుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిని సరిపోల్చండి. జాబితా 1, జాబితా 2 నది ఉపనది. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది, కృష్ణా నది యొక్క ఉపనది, నర్మదాకి ఉపనది, కావేరికి ఉపనది, మూసి, ధవా, భవానీ, డికోప్. సరైన సమాధానాలు ఏంటి మరి? 1 by 1 మనమైతే చూసేద్దాం. ముందుగా బ్రహ్మపుత్ర నదికి ఉపనది ఏంటండి? బ్రహ్మపుత్ర, డికోప్. నెక్స్ట్ కృష్ణా నదికి ఉపనది ఏంటండి? మూసీ నది అండి. ఓకేనా. నర్మదా నదికి ఉపనది ధవా. అండ్ కావేరీ నదికి ఉపనది భవానీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నదీ వ్యవస్థ గురించే ఉంటాయి ఈరోజు మన టాపిక్ అంతా కూడా. క్రింది వాటిని సరిపోల్చండి. జాబితా 1, జాబితా 2 పట్టణము. ఆ పట్టణం ఏ నది తీరాన కలదు? నాందేడ్, నెల్లూరు, హోస్పేట్, హైదరాబాద్. మరి నాందేడ్ అనేది ఎక్కడ ఉంటుందండి? మహారాష్ట్రలో ఉండడం అయితే మనము చూడవచ్చు. సింపుల్. మహారాష్ట్రలో జన్మించిన నది ఏంటో తెలిస్తే మనకు ఆన్సర్ అనేది ఇట్టే తెలుస్తుంది. ముందుగా నాందేడ్ గోదావరి అండి. గోదావరి జన్మస్థానం కదా. నాందేడ్ పట్టణం గోదావరి తీరాన ఉంటుంది. నెక్స్ట్ నెల్లూరు అంటే ఎక్కడుందండి? పెన్నేరు నది, నెల్లూరు. నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ ఒకటి గోదావరి అండి. రెండవది ఆప్షన్ 4 పెన్నేరు. నెక్స్ట్ ఆప్షన్ 2 హాస్పేట, తుంగభద్ర, హైదరాబాద్ మూసీ నది తీరానైతే ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. ఈ మూసీ నది అనేది నిజాం కాలంలో మంచినీటి సరస్సుగా అంటే మంచినీటి నదిగా ఉండేదండి. ప్రజెంట్ ఇది ఒక కలుషితపూరితమైనటువంటి నదిగా అయితే ప్రజెంట్ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికరణే ప్రధాన కారణం. బ్రహ్మపుత్ర నది యొక్క క్రింది ఉపనదులను పరిగణించండి. బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు లోహిత్, తీస్తా, సబనసిరి, సంకోష్. పై ఉపనదులు పడమర నుంచి తూర్పుకు అమర్చండి. పడమర నుంచి తూర్పుకు. ఆప్షన్ బి అండి. ముందుగా ఆప్షన్ 2 అండి. తీస్తా నది ఉంటుంది, తర్వాత సుబనసిరి ఉంటుంది, తర్వాత సంకోష్ ఉంటుంది, తర్వాత లోహిత్ అనేవి ఉంటాయండి. ఓకేనా. సో ఎక్కడి నుంచి? పడమర నుంచి తూర్పుకు, అంటే ఈ విధంగా ప్రవాహం అనేది ఉంటుంది అని అర్థం. సింపుల్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని సరిపోల్చండి. సరస్సు అవి ఏ రకమైనటువంటిది? అవశేషము. ఓకే. అష్టముడి కాయల్స్, హిమాయత్ సాగర్, దాల్ సరస్సు, సోమ్గో సరస్సు. ఓకే. చూద్దాం. 1 by 1 అయితే చూద్దామండి. ఇవే రకానికి చెందినవనేవి మనం క్లియర్గా చూద్దాం. ముందుగా చూసినట్లయితే అష్టముడి కాయిల్ ఎక్కడ ఉందండి? ఇది ఒక లాగున్ అండి. లాగున్ అంటే ఏంటండి? సముద్రపు నీరు భూభాగంలోనికి చొచ్చుకొని వచ్చి లాగున్లు అనేవి ఏర్పడతాయి. ఎక్కడ చూస్తాం వీటిని? కేరళలో అయితే మనము ప్రత్యేకంగా చూస్తామండి. కేరళ. ఓకేనా. లాగున్స్ అంటాం వాటిని. ఏమంటాము? లాగున్స్. నెక్స్ట్ హిమాయత్ సాగర్. ఇది ఒక కృత్రిమ సరస్సు అండి. తీపి నీరు అయితే ఉంటుంది ఇక్కడ. ఓకేనా. హిమాయత్ సాగర్. నెక్స్ట్ దాల్ సరస్సు. ఇదొక అవశేషం అండి. తీపి నీరే ఉంటుంది. నెక్స్ట్ సోమ్గో సరస్సు. ఇదొక గ్లేషియర్ అండి. గ్లేసియర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో జీబీ పంత్ సాగర్ రిజర్వాయర్ ఏ నది పైన కలదు? జీబీ పంత్ సాగర్ రిజర్వాయర్. ఆప్షన్ డి అండి. రిహాండ్ పైన కలదు. రిహాండ్ నది పైన. నెక్స్ట్ లూని నది పుష్కర్ సమీపంలో ఉద్భవించి తదుపరి ఈ క్రింది వాటిలో దేనిలోకి ప్రవహిస్తుంది? లూని నది పుష్కర్ సమీపంలో ఉద్భవించి తదుపరి ఈ క్రింది వాటిలో దేనిలోకి ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ రాన్ ఆఫ్ కచ్ అండి. ఎక్కడండి? రాన్ ఆఫ్ కచ్, గుజరాత్లో. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది అరేబియా సముద్రంలో ప్రవహిస్తుంది? అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుందట. ఏంటి? ఇంద్రావతి, గోదావరి, కావేరి, నర్మదా. ఆన్సర్ ఆప్షన్ డి నర్మదా నది పగులు లోయ గుండా ప్రవహించి మరి ఇది అరేబియా సముద్రంలో అయితే కలుస్తుందండి. ఓకే. నర్మదా, తపతి అనేటువంటి నదులు. నెక్స్ట్ వన్.
భారతదేశంలోని ఈ క్రింది సరస్సులలో అత్యధిక నీటి లవణీయత ఉన్న సరస్సు, అంటే ఉప్పు నీరు ఎక్కువగా ఉన్నటువంటి సరస్సు అండి. ఏంటి మరి అది? ఆప్షన్ డి, సాంబార్ సరస్సు. రాజస్థాన్లో ఆ ప్రాంతంలో ఉంటుందండి సాంబార్ సరస్సు. ఇక్కడ ఒంటెలకు ప్రధానమైనటువంటి నీటి వనరు అండి. ఒంటెలు ఇక్కడ నీరు అనేవి ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఓకేనా, అందుకే ఎడారిలో ఉండేటువంటి ఒంటెలు వాటి యొక్క పాలు కూడా ఏ విధంగా ఉంటాయండి? కొంచెం సాల్ట్గా ఉంటాయి. రీజన్ ఎక్కువ సాంబార్ నది నీరు త్రాగడం వల్ల, ఈ సరస్సులో ఉన్నటువంటి నీరు త్రాగడము వలనే. అందుకే ఈ రాజస్థాన్ ఆ పరిసర ఎడారి పరిసర ప్రాంతాలలో ఆ పాలు త్వరగా చెడిపోవు. మన దగ్గర జస్ట్ మార్నింగ్ పక్కన పెట్టామనుకోండి ఫ్రిడ్జ్ లేకుండా అవి పగిలిపోతాయి. కానీ ఇక్కడ ఉండేటువంటి పాలు 2-3 రోజులు కూడా బయట పెట్టినా అలానే ఉంటాయి. రీజన్ అందులో ఉప్పు శాతం అనేది ఉంటుంది. ఓకే, అందుకే పాలలో ఉప్పు ఉంటే అవి త్వరగా చెడిపోవు, పగిలిపోవు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో నికోబార్ దీవుల నుండి అండమాన్ దీవిని వేరు చేసే ఛానల్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఏంటండి? నికోబార్ దీవుల నుంచి అండమాన్ దీవిని వేరు చేసే ఛానల్ని. ఆప్షన్ బి అండి 10 ఛానల్, 10 డిగ్రీ ఛానల్గా మనమైతే చెప్పుకుంటాం. ఏంటండి? 10 డిగ్రీ ఛానల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. నది మూలము అంటే ఎక్కడ జన్మించింది? గంగా, సోన్నది, గోదావరి, కృష్ణ. ఓకే, మరి అవి జన్మించినటువంటి ప్రాంతాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి ఇక్కడ మనల్ని. ఓకే, 1 by 1 అయితే చూద్దాము. ముందుగా సోన్నది ఏంటండి? సారీ, గంగా నది ముందుగా. ఎక్కడండి ఇది? గౌముఖ్ అనేటువంటి ప్లేస్ అండి, గౌముఖ్. నెక్స్ట్ సోన్ నది అమర్కంటక్. నెక్స్ట్ గోదావరి త్రయంబకేశ్వర్, కృష్ణ మహాబలేశ్వర్ అనేటువంటి ప్లేస్లో జన్మించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, తూర్పునకు ప్రవహించే నదీ వ్యవస్థలకు భారతదేశంలో డెల్టాలు సర్వసాధారణం. అయితే ఇవి పశ్చిమ తీరంలో దాదాపుగా లేవు. పశ్చిమాన ప్రవహించే నదులకు ఈ రకమైన నదీ వ్యవస్థ లేకపోవటం గల కారణాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఓకేనా, తూర్పుకు ప్రవహించేటువంటి నదులకి డెల్టాలు ఏర్పడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ, గోదావరి డెల్టాలు, బ్రహ్మపుత్ర నదికి డెల్టాలు, నెక్స్ట్ గంగా నది డెల్టాలు. కానీ పశ్చిమాన అలాంటివి ఏర్పడవండి. రీజన్ ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తక్కువ నీటి పరిమాణము మరియు తక్కువ బురదను కలిగి ఉంటుంది. బురద అనేది ఎక్కువ ఉంటుంది. బురద అయితే ఎక్కడ ఉంటుందో అది మేటల్గా వేస్తుందండి. బట్ ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళేటువంటి నదులు ఏవైతే ఉంటాయో నీటి పరిమాణం ఎక్కువ ఉండదు, ప్లస్ బురద కూడా ఎక్కువ ఉండదండి. ఎందుకు? పగులలో గుండా గుండా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గంగా నది ఒడ్డున లేదు. కింది వాటిలో ఏది గంగా నది ఒడ్డున లేదు? కాశీ, ఉత్తరకాశీ, కాన్పూర్, ఫతేపూర్, భగల్పూర్. ఆప్షన్ సి అండి, ఫతేపూర్ అనేది లేదు. భారతదేశంలో ద్వీపకల్పంలోని ఈ క్రింది 3 నదులలో ఏది అమర్కంటక్ ప్రాంతాన్ని వాటి మూలంగా కలిగి ఉంది? అమర్కంటక్ అనేటువంటి ప్లేస్ మహానది మరియు నర్మదా. ఓకేనా, అమర్కంటక్ అంటే అక్కడ జన్మించే నదులు ఏంటండి? మహానది, నర్మదా. వింధ్య సత్పురా పర్వతాలలో ఉంటుందండి ఈ ప్రాంతము. ఓకే, ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని రెండుగా వేరు చేసేది ఏంటండి? వింధ్య సత్పుర పర్వతాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది బంగాళాఖాతంలోకి ప్రవహించదు? బంగాళాఖాతంలోకి ప్రవహించదంటే ఎక్కడికి ప్రవహిస్తుంది? అరేబియాలోనికి. ఆన్సర్ ఆప్షన్ సి, తపతి నది. ఓకే, తపతి. ఈ క్రింది వాటిలో ఉపరితల నీటి వనరులు దేనిలో అత్యధికంగా ఉన్నాయి? ఈ క్రింది వాటిలో ఉపరితల నీటి వనరులు దేనిలో అత్యధికంగా ఉన్నాయి? ఆప్షన్ ఏ అండి, గంగా మైదానాలలో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది భారతీయ నదులలో ఏది మహారాష్ట్రలో ఉద్భవించి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది? ఏ నది అండి మరి అది? ఆప్షన్ సి, కృష్ణా నది. ఓకే, కృష్ణా నది మహారాష్ట్రలో ఉద్భవించి కర్ణాటకకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గుండా ఆంధ్ర తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్, మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి ఈ క్రింది ఏ నది యొక్క మూలాన్ని సూచిస్తుంది? మైకాల్ కొండల్లోని అమర్కంటక్ పీఠభూమి ఏ నది జన్మస్థానం అండి ఇది? ఆప్షన్ సి, నర్మదా నది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి క్రింద ఉపనదులను అమర్చండి. సింధు నదికి ఉత్తరం నుండి దక్షిణానికి అండి, అంటే పైనుండి కిందికి అని అర్థం. సింపుల్.
ఈ విధంగా. ఓకే, యా, ఈ ఈ ఈ విధంగా ఉంటుంది యారో మార్క్. ఉత్తరం నుండి దక్షిణానికి అని అర్థము. ఓకే, మరి చూద్దామండి వరుస క్రమం. చీనాబ్, జీలం, రవి, సట్లైజ్. ఆన్సర్ 2 1 3 4 అండి. 2 1 2 1 3 4. యా, జీలం, తర్వాత చినాబ్, నెక్స్ట్ రవి మరియు సట్లైజ్. ఇది ఒక వరుస క్రమంగా మనము చెప్పుకోవచ్చు ఉత్తరం నుంచి దక్షిణానికి. నెక్స్ట్ వన్, నది మరియు దాని ఉపనది యొక్క క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? గోదావరి వైర్గంగా, కావేరి భవానీ, నర్మద అమరావతి, కృష్ణ భీమ. ఆన్సర్ ఆప్షన్ సి అండి. నర్మదా అనేది అమరావతి కాదండి. నర్మదా నదికి అమరావతి అనేది ఉపనది కాదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. అమర్కంటక్ కొండలు ఈ క్రింది వాటిలో ఏ నదికి మూలము? అమర్కంటక్ కొండలు. పైన ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన క్రమాన్ని ఎంచుకోండి. అమర్కంటక్ కొండలు క్రింది వాటిలో ఏ నదికి మూలము? ఆన్సర్ ఆప్షన్ డి 1 2 4. నర్మదా, మహానది, సోన్ నది అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ఈ క్రింది సరస్సులలో ఏది భారతదేశ పశ్చిమ తీరంలో ఉంది? పశ్చిమాన అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అష్టముడి. కేరళలో ఉంటుందండి ఇది. ఓకేనా, కేరళ అష్టముడి. చిల్కా ఒడిషా, పులికాట్ ఏపీ మరియు తమిళనాడు బార్డర్, కొల్లేరు ఏపీలో ఉంటుంది. ఈ క్రింది వాటిలో అలకనంద మరియు భాగీరథి నదుల సంగమం వద్ద ఉన్న ప్రదేశం ఏది? ఆప్షన్ డి దేవప్రయాగ అంటారు. గంగా నది ఇక్కడే ఏర్పడుతుందండి, అలకనంద మరియు భాగీరథుల యొక్క సంగమం దగ్గర. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో దామోదర్ నదికి తగిన ఉపనదిని గుర్తించండి. దామోదర్. ఆప్షన్ బి అండి హూగ్లీ రివర్ అండి. ఏం రివర్ అండి? హూగ్లీ రివర్. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోడల్ పేపర్. సో క్లాస్ మొత్తం విన్నారని అనుకుంటున్నాను. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.